వెల్కమ్ టు టరాకస్ న్యూస్ లెటర్. ఈరోజు మరొకసారి నా టరాకస్ నుంచి 0.004 టరాకస్ రిలీజ్ న్యూస్ పేరుతో న్యూస్ లెటర్ రావడం జరిగింది. దీని గురించి నాకు అర్థమైన వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది తెలుగు ఇంగ్లీష్లో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే కొంచెం పర్ఫెక్షన్ ఉంటుంది. తెలుగు అనేది కొంచెం మనం మాట్లాడే లాంగ్వేజ్లో చాలా వరకు 50-50 కలిపి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొంత అర్థం కానట్టుగా ఉంటుంది. కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో రెండు రకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాం. వెల్కమ్ టు ది వెరీ ఫస్ట్ ఆల్ఫా ప్రోటోటైప్ రిలీజ్ ఆఫ్ టరాకస్ పేరుతో మొట్టమొదటి ప్రోటోటైప్ ఆల్ఫా, వెరీ ఫస్ట్ ఆల్ఫా అంటే బేసిక్ లెవెల్ ప్రోటోటైప్ రిలీజ్ చేస్తూ ఉన్నాము మన టరాకస్ నుంచి అని చెప్తా ఉన్నారు. ఆల్ఫా బీటా ఇట్లా కొంచెం లెవెల్స్ అంటారు వాటిని. అంటే గేమింగ్ ఆడేటప్పుడు లెవెల్స్ ఎలా ఉంటాయి ఆ టైప్లో ఇది లెవెల్ అనుకోవచ్చు మనం. అందులో భాగంగా చెప్తా ఉన్నాడు, వెల్కమ్ టు ది వెరీ ఫస్ట్ ఆల్ఫా ప్రోటోటైప్ రిలీజ్ ఆఫ్ టరాకస్. టరాకస్ యొక్క మొట్టమొదటి ఆల్ఫా ప్రోటోటైప్ విడుదలకు స్వాగతము. యాజ్ ఎ బిగ్ థ్యాంక్ యూ అండ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ బిల్డింగ్ ఎ వరల్డ్ వేర్ యూ హ్యావ్ నో లాంగర్ జస్ట్ పార్టిసిపేట్స్ బట్ ఆర్ యాక్టివ్లీ involved in the process, we are inviting all the premium users to be the very first people to have their voices heard. Leave your feedback on what is in this very first alpha and take it as a sign of our commitment to consider your opinion in the future. అర్థమైందా? కృతజ్ఞతగా అంటే మనం ముందుగా ఏదైతే మనం 10 euros చేసుకున్నామో వాళ్ళందరికీ ప్రీమియం మెంబర్స్ కృతజ్ఞతగా ముందుగా మీకు దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. ప్రీమియం మెంబర్స్ కోసము మీరు కేవలం పాల్గొనే ఒకరే కాకుండా ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్న ప్రపంచాన్ని నిర్మించాలనే స్ఫూర్తితో మేము ప్రీమియం వినియోగదారులందరినీ వారి గొంతులను వినిపించే మొదటి వ్యక్తులుగా ఆహ్వానిస్తున్నాము. అంటే ముందుగా ప్రీమియం మెంబర్స్కు ఈ అవకాశం ఇస్తున్నాము అని చెప్తా ఉన్నాడు. ఈ మొదటి ఆల్ఫాలో ఉన్న దానిపై అభిప్రాయాన్ని తెలియజేయండి అంటే మన కామెంట్ కూడా తెలియజేయచ్చు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టరు, లింక్డ్ఇన్ ఇలా చాలా ఆల్రెడీ ఉన్నాయి యూట్యూబ్తో సహా. కాబట్టి అక్కడ కూడా మన ఒపీనియన్ చెప్పమని చెప్తా ఉన్నాడు. దాని గురించే ముందుగా ప్రీమియం మెంబర్స్ కోసం ఇన్వైటేషన్ మనకు ఇవ్వడం జరిగింది. అదేంటిదో ఈ లెటర్ పూర్తి అయిన తర్వాత నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విడుదల మల్టీప్లేయర్ కార్యక్రమంతో గేమ్ పరికరాలు, లైటింగ్, మెషిన్లు మరియు సాధారణ పత్ర కదలికలు పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దయచేసి గమనించండి, మీలో ప్రతి ఒక్కరూ సర్వర్గా గరిష్టంగా 6 మంది ప్లేయర్లు సృష్టించి మీ స్నేహితులతో టరాకస్ను ఆడుకునే అవకాశం ఉంది. మీకు ఐడియా ఉంటే వీడియో గేమ్లు ఆడే వాళ్ళకి పిల్లలకు ఐడియా ఉంటుంది. ఒక్కొక్కరు 4-5 కలిసి ఆడుతూ ఉంటారు. అలా గరిష్టంగా అంటే ఒక్కరి నుంచి మొదలుకోండి. మీరు సర్వర్ అంటే మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు సర్వర్, మిగతా టోటల్ 6 మంది కలిసి మన దీన్ని గేమ్ను ఆడుకునే విధంగా రూపొందించారు. మీ ఇన్ గేమ్ మీరు మీ స్టీమ్ ఖాతా పేరు వల్లనే ఉంటుంది. అంటే మీరు ఏ పేరుతో దీన్ని క్రియేట్ చేసుకుంటారో ఖాతాను ఆ పేరుతోనే మీకు వస్తుంది. అలాగే మీ స్నేహితులతో ఆడుకునేందుకు మీకు సర్వర్ల పేరు కూడా ఉంటుంది. గేమ్ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని అనేక విషయాలు మారుతాయని గమనించండి. అంటే ఇనిషియల్గా ఉంది, ఈ గేమ్లో కూడా కొన్ని చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా. దాన్ని కూడా మీరు గమనించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నాడు. ఇది అంటే గేమ్ వచ్చిన తర్వాత ఎలా ఏం చేయాలనే టైప్లో మనకు చెప్పడానికి కోసం ప్రయత్నంలో భాగంగా చెప్తా ఉన్నారు. టరాకస్ విడుదల చేస్తున్నాము, దీనికి సంబంధించిన ఒక గేమింగ్ యాప్ లాంచ్ చేయబోతూ ఉన్నాము. దానికి సంబంధించిన మొదటి ఒపీనియన్ ప్రీమియం మెంబర్స్ నుంచి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము, మీరు చెప్పవచ్చు అని తెలియజేస్తూ మనకు ఇవ్వడం జరిగింది. ఈ న్యూస్ లెటర్లో మొట్టమొదటి పేజీ. ఫస్ట్ ఏంటిది అంటే గేమ్లో ఏం చేస్తాం మనం ఫస్ట్ మరి చెప్పేది వర్క్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ క్రియేటర్ డెమో. అంటే మనం ఆడుకోవడానికి ఉదాహరణ గేమ్ ఆడాలంటే ఎవరిని ఊహించుకొని ఆడతాం. దానికోసం కంపెనీ ఏమంటుందంటే మనం క్యారెక్టర్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది. ఫస్ట్ లుక్ క్రియేటింగ్ ఏ క్యారెక్టర్ ఇన్ టరాకస్ విల్ అలౌ ద ప్లేయర్స్ టు ఫుల్లీ బికమ్ హూ దే వాంట్ టు బీ అండ్ రిఫ్లెక్ట్ దట్. విత్ దట్ ఇన్ మైండ్ వీ వాంట్ టు రిలీజ్ ద క్యారెక్టర్ క్రియేటర్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ సో ఆల్ ప్లేయర్స్ కెన్ హెల్ప్ షేప్ ద ఒపీనియన్స్ అండ్ ఇన్ఫార్మ్ ద లుక్స్ దే వాంట్ టు సీ. క్యారెక్టర్ సృష్టికర్త ఫస్ట్ లుక్ టరాకస్లో క్యారెక్టర్ని సృష్టించడం వల్ల ప్లేయర్లుగా పూర్తిగా వారు కావాలనుకునే వ్యక్తిగా మారడానికి మరియు దాన్ని ప్రతిబింబించ చేస్తుంది. అంటే ఇక్కడ
ఇది తెలుగులో మీకు అర్థం కాకపోతే షార్ట్గా చెప్తా ఉన్నా. ముందుగా మనము రేపు లాంచ్ అయిన తర్వాత ప్రీమియం ఏదైతే లాంచ్ అయిన తర్వాత ప్రస్తుతం ప్రీమియం మెంబర్స్ కోసం జస్ట్ ఇన్విటేషన్ లెటర్ ఇచ్చాడు. అది ఎలాగో తర్వాత ఇప్పుడు ఈ లెటర్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అందులో ఉండేది ఏంటిది మనం చేయాల్సింది అంటే ఫస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవాలి. క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటా అంటే ఇలా మనకు రేపు గేమింగ్ సైట్ కావచ్చు లేదా యాప్ కావచ్చు లాంచ్ అయిన తర్వాత అందులో మనం లాగిన్ కాగానే ఇలా ముందు ఇలా కనిపిస్తుంది. ఒక గుండుతోని ఒక మనిషి ఆకారంలో కనిపిస్తూ ఇక్కడ పక్క పొట్టు ఉంటుంది. ఐ సైజ్ అంటే కళ్ళు ఏ సైజులో ఉండాలనుకుంటున్నారు. క్రియేటెడ్ లోయర్ హైట్ హై ప్యూరిటీ అప్పర్ హై ఓల్ డెప్త్ ఇలా మనం కళ్ళు ఎలా ఉండాలనుకుంటాం ముక్కు ఎలా ఉండాలనుకుంటాం అనే టైప్లో సైజుల వారీగా సెట్ అవుతూ ఒక రూపం వస్తుంది. అంటే ఒక రూపాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. మనల్ని మనం ఉపయోగించుకొని ఒక రూపాన్ని క్రియేట్ చేసుకుంటాం. ప్లస్ దానికి కలర్ కూడా ఇచ్చుకుంటాం. నల్లగా ఉన్నామా ఎర్రగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అనే టైప్లో ఈ లైట్ని మిక్స్ చేసుకుంటూ మనం ముందుగా ఒక రూపాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే 9th నాడు లాంచ్ అయిన తర్వాత దీని గురించే ఇప్పుడు వివరంగా న్యూస్ లెటర్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదటిది మన లాగిన్ అయి కాగానే 9th లాంచ్ అయిన తర్వాత ఇలా మనకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. దీనికి మనం ఏదైతే లాగిన్ పేరు ఉందో అదే పేరు వెళ్ళిపోతుంది. అంటే ఈ క్యారెక్టర్ మన గేమ్ ఆడిన మన ఫోన్ ఓపెన్ చేయగానే మనకు లాగిన్ కాగానే ఈ పేరు మన పేరు ఏదైతే లాగిన్ పేరు పెట్టినో దానితోనే ఈ ఫోటో కనిపిస్తుంది. దీన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఎట్లా క్రియేట్ చేసుకుంటే అట్లా నల్లగనా ఎర్రగనా తెల్లగనా అనే టైప్లో ఎలా మొక్కాన్ని క్రియేట్ చేసుకోగలిగితే అలా క్రియేట్ చేసుకుంటారు. ఇది మొదటి వర్క్ అని చెప్తా ఉన్నాడు. అంటే మొదటి ఇలా క్రియేట్ చేసుకోవడము. తర్వాత నెక్స్ట్ నో నీడ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ హార్డ్వేర్. అంటే దీన్ని చేయడానికి మీకు పెద్ద హార్డ్వేర్ కష్టం అవసరం లేదు. ద ఎన్విరాన్మెంట్స్ ఇన్ టరాకోస్ ఆర్ పవర్ బై అన్రీల్ ఇంజన్స్ కటింగ్ ఎడ్జ్ 9T అండ్ లూమెన్. ఇవన్నీ టెక్నాలజీ చెప్తాను. టరాకోస్ ఎన్విరాన్మెంట్లో ఆరియర్ ఇంజన్ యొక్క అత్యాధునిక నానైట్ మరియు లూమెన్ టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతాయి. తదుపరి స్థాయి వివరాలు మరియు లైటింగ్ జీవం పోస్తాయి. ఈ ప్రారంభ ప్రోటోటైప్ గేమ్ను ఎలా ఆప్టిమైజ్ చేయాలో గుర్తించడంలో మాకు సహాయపడుతుంది. కాబట్టి ఇది పాత సిస్టంలో కూడా ప్లే చేయబడుతుంది. సరదాగా చేరడానికి హై ఎండ్ నెక్స్ట్ జెన్ కంప్యూటర్ అవసరం లేదు. అంటే ఈ గేమ్లో జాయిన్ కావడానికి ముందే చెప్తా ఉన్నాడు. అయ్యో హై ఎండ్ ఫోన్ కావాలి, హై ఎండ్ నాకు వెబ్సైట్ కావాలి అలా అనే టైపు ఏది అవసరం లేదు. సిస్టమ్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు. అంటే సింపుల్గా ఆడే విధంగానే దీన్ని మీకు తయారు చేస్తున్నాము. అత్యాధునిక టెక్నాలజీలో కానీ మీరు సింపుల్గా వాడే విధంగానే తయారు చేస్తున్నాము అని చెప్తా ఉన్నాడు. ఈ వెర్షన్లో మీరు మొదటి స్టూడియో అపార్ట్మెంట్ గేమ్ స్టార్టర్ ప్లేస్. అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. అదేంటిదంటే మనం ఇప్పుడు 10 euros పర్చేజ్ చేసినా మీ అందరికి తెలుసు. ఆ 10 euros పర్చేజ్ చేసినప్పుడు మనకు కంపెనీ అక్కడ ఏమిచ్చింది అంటే మీరు స్టూడియో అపార్ట్మెంట్ మెంబర్గా అంటుంది. అది మీకు ఐడియా ఉంది. పర్చేజ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ ఏమేమో మొత్తం ఉన్నాయో ప్రాపర్టీస్ అంటాం. మై ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. ఫస్ట్ చెల్లేసియా అని పొసిటానో అని ఇలా కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఫస్ట్ మనం చేసేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. స్టెప్ బై స్టెప్గా మీకు ఆన్వేషణ వెర్షన్లో మొట్టమొదటి స్టూడియో అపార్ట్మెంట్. ఆ స్టూడియో అపార్ట్మెంట్లో మనకు సెలేసియా పేరుతో ఇచ్చిండు. అది ఎలా క్రియేట్ చేయాలి ఏంది అనేది మనకు నెక్స్ట్ యాప్ లాంచ్ అయిన తర్వాత లేదా వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత 9వ తారీఖు నాడు తెలుస్తుంది. అందులో చేయాల్సిన వివరాలు ఇప్పుడు ముందుగా మనకు చెప్తూ ఉన్నాడు. ముందుగా ఆడిచ్చే ఇలా గుండు పేస్ను మనం నచ్చినట్టుగా కళ్ళు ముక్కు డిజైన్ చేసుకుంటూ, అంటే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ పోతే ఒక రకం తయారవుతుంది, ఒక ముఖం రూపం తయారవుతుంది. ఆ రూపానికి మన పేరు పెట్టుకుంటాం. ఏ పేరు? మన లాగిన్ పేరు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఎలా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయి ఏదో 4-5 ఎలా మనం ఒక సర్వర్ హోస్టర్ అంట. మనం శేషాన్ని సృష్టించే వ్యక్తి సర్వర్ హోస్ట్ అంటారు. తర్వాత అపార్ట్మెంట్లో ఉండే యజమాని ఇట్లా రకరకాలుగా మనం 4-5 మనం సృష్టించుకునే విధంగా అక్కడ కనిపిస్తాయి. అంటే మనం తయారు చేసేది కాదు, ఆడ కనిపిస్తాయి. వాటితో ఎలా చేయాలనేది మనకు లాంచ్ అయిన తర్వాత, వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత ఆ వివరాలు తెలుస్తుంది. అందులో స్టూడియో అపార్ట్మెంట్ అనేది మొదటిది. ఈ స్టూడియో అపార్ట్మెంట్లో మనం ఏమేం చేస్తాము అనేది ఆటలో భాగంగా ప్రతి ఒక్కరి ఇల్లు అని పిలువబడే స్థలం ఉంటుంది. అంటే ఆటలో మనకు తెలుసు కదా, మీరు ఒక వీడియో గేమ్ ఆడేటప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్ళిపోవడము, ఆ ఇంట్లో రకరకాల వస్తువులను ఆడుకోవడం టైప్లో ఎలాగ ఉంటుందో అందులో ఇక్కడ మనకు స్టూడియో అపార్ట్మెంట్లోకి ఫస్ట్ ఎంటర్ అవుతాం. ఆ స్టూడియో అపార్ట్మెంట్లో ఎంటర్ అయి చెప్తారు ఆటలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అని పిలువబడే స్థలం ఉంటుంది. మీరు ఆటను ప్రారంభించినప్పుడు మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ప్రదేశం అది.
ఇది మీ అన్ని వస్తువులను కలిగి ఉన్నందున మీరు మీ పాత్రకు నేరుగా లింక్ చేయబడినందున దీన్ని తిరిగి విక్రయించడం లేదా పారవేయడం సాధ్యం కాదు. అంటే మనము ఏదైతే ఇప్పుడు 10 euros కొన్నామో అంటే ఒక స్టూడియో అపార్ట్మెంట్ మనం కొన్నట్టు కాబట్టి అక్కడ ఏమేమి కనిపిస్తే అవన్నీ మన సొంతవి, వాటిని తిరిగి విక్రయించడం కానీ పారవేయడం కానీ సాధ్యం కాదు. అంటే మీరు ఓన్గా మేము ఒక సృష్టిని తయారు చేసుకుంటారు, మీ ఇల్లు తయారు చేసుకుంటారు, మీ ఇంట్లో ఎలా వస్తువులు కావాలంటే ఆ వస్తువులను మీరు అక్కడ ఆ గేమ్లో భాగంగా తయారు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ముందుగా మీరు స్టూడియో అపార్ట్మెంట్లో మెంబర్ అవుతున్నారు. ఆ మెంబర్ అయిన వాళ్ళు ప్రీమియం వినియోగదారులు ఈ స్టూడియోను కూడా పొందుతారు. కానీ మీరు మొదటి బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినందున లేదా ఇప్పటికే కొన్ని పెద్ద అపార్ట్మెంట్ లేదా ఇళ్ళను సంపాదించి ఉండవచ్చు, మీరు దీన్ని సర్దుబాటు చేయవచ్చు. కాబట్టి ఆ ప్రాపర్టీలో ఒకటి మీ ఇల్లు. అంటే మీకు ఇక్కడ కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే కంపెనీ మనకు ఈ స్టూడియో అపార్ట్మెంట్లో భాగంగా దాదాపు ఒక 8-9 రకాల డిజైన్లు ఇచ్చింది. క్లాసిక్ స్టైల్ అని, మోడర్న్ స్టైల్ అని, యాంటిక్ స్టైల్ అని, న్యూయార్క్ స్టైల్ అని, ఇట్లా ఏవైతే ఇచ్చిందో అవన్నీ 1 by 1 మన ఎర్నింగ్తోని పేమెంట్ కట్ అవుతూ మనకు ఈ అన్నిట్లల్లో పెంట్ హౌస్లల్లో, హౌజెస్లా, మాలిబు బీచ్ విల్లా అని రకరకాలు ఉన్నాయి. అందులో మనకు బయింగ్ చేస్తూ ఉంటాం. ఆ బయింగ్ చేసిన దాన్ని బట్టి ఈ గేమ్ రేంజ్ పెరుగుతూ మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అందుకే ఇంతకుముందు కంపెనీ చెప్పినట్టు ఈ గేమ్లు ఎట్లా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మనం ఆడుకుంటూ వెళ్ళినా కొద్ది వచ్చే ఆదాయాన్ని బట్టి గేములు పెద్ద గేమ్ నెక్స్ట్ లెవెల్ అని వెళ్తూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి గేమ్లు ఆడే వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ లెవెల్ వెళుతూ ఆ వెళ్ళే క్రమంలో మనకి ఎర్నింగ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ ఎర్నింగ్ జనరేట్ అయ్యేది దాన్నే మన కంపెనీ ఇస్తుంది. అదినే కంపెనీ ఎర్నింగ్ నుంచి పార్ట్ వైజ్గా ఫ్రీ మెంబర్స్కి 1/6 అని, 1/3 అని, పేమెంట్ మెంబర్కి అయితే 2/3 రేంజ్లో మనకు ఇన్కమ్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. ఆ ఇన్కమ్ని మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పింది. దానికోసమే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందులో భాగంగానే సిటీ పార్క్ ఇలా ఒక్కొక్కటి ఫస్ట్ మనం ఏం చేసామంటే ముఖాన్ని క్రియేట్ చేసుకున్నాము. ఇలా ముఖం ఇచ్చిండు, దాన్ని మనం నచ్చినట్టు క్రియేట్ చేసుకున్నాము. తర్వాత దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల ఏం ఉండాలి ఏది ఉండాలనే టైప్లో క్రియేట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన మెటీరియల్ అంటే ఏమేం చేయాలి, ఏం బటన్ నొక్కితే ఏమవుతుంది అనే టైప్లో మనకు అన్ని వివరాలు చాలా సింపుల్గానే ఉండే విధంగానే తయారు చేసామని చెప్తున్నారు. అది మా వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత 9th రోజు కానీ లేదా ప్రీమియం మెంబర్స్ కోసం ఎర్లీగా రేపు ఎల్లుండి లాంచ్ అయినా కానీ ఆ వివరాలు మనకు తెలుస్తాయి. దాన్ని బట్టే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు జస్ట్ ఒక అప్లికేషన్ ఇచ్చాడు. అది కూడా మీకు ఫిలప్ చేసి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సిటీ పార్క్ ఈ ఉద్యానవనం అరకోస నడిబొడ్డున ఉంది. అంటే ఇవన్నీ మీకు మ్యాటరు అర్థం కావాలంటే మీరు ఒక్కసారి వెబ్సైట్లో మై ప్రాపర్టీస్ పేజీలోకి వెళ్ళండి. మై ప్రాపర్టీస్ పేజీలో 1 by 1 అని ఉంటుంది, అపార్ట్మెంట్స్ పేరుతో ఉంటుంది. కింద వ్యూ డీటెయిల్స్తో కనిపిస్తూ మీకు చలీసా అని ఆ కింద వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి కనిపిస్తాయి. పొసిటానో అని ఉంటుంది, వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి కనిపిస్తుంది. అట్లా పెయింట్ హౌస్లు క్లిక్ చేయాలని ఉంటుంది, చేయండి. హౌజెస్లో పేర్లు ఉన్నాయి, అస్పిన్ మౌంటైన్ విల్లా, మలీబు బీచ్ విల్లా, ఇలా అని రకరకాలుగా దగ్గర 1 2 3 ఒడాయిబా 1 2 3 4 5 6 8 రకాల హౌజెస్ ఉన్నాయి విల్లాస్తో సహా. వాటన్నిటి ఎట్లా మనము ఫస్ట్ 10 euros మనకు తీసుకొని మనకి ఏదైతే మొదటి చలీసా అపార్ట్మెంట్ ఇచ్చిందో అక్కడి నుంచి మొదలుకొని నెక్స్ట్ మళ్ళీ 20 euros మళ్ళీ పొసిటానో వస్తుంది. తర్వాత 40 euros మరొకటి వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ 20, 40, 10, 80 అలా మనకు లాస్ట్కు హయ్యెస్ట్ గేమింగ్ ఉన్నది సిస్టమ్. అది మ్యాక్సిమం ఇన్కమ్ ఉంటుంది. అది 1280 ఉంటుంది. మలీబు బీచ్ అంటారు దాన్ని. అలా రకరకాల మనకు వచ్చే ఎర్నింగ్ నుంచి మాత్రమే మనం కట్టాల్సిన అవసరం లేకుండా మన ఎర్నింగ్ నుంచే అందులో మనకు పర్మిషన్ ఇస్తూ మనం పర్చేజ్ చేసుకుంటూ వెళ్తాం. మెటావర్స్లో ఉన్న పర్చేజ్ ఈ ల్యాండ్స్ను. దీనికి సంబంధించి ఒక 2 వీడియోలు కూడా నేను నిన్న మన గ్రూప్లో పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్లో. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు మరింత క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని లేటర్ కూడా నేను పూర్తిగా వర్డ్ టు వర్డ్ చదవాల్సిన అవసరం లేదేమో అని వదిలేస్తున్నా. సింపుల్గా చెప్పాలంటే మనము సృష్టించి ప్రసృష్టిలాగా మెటావర్స్లో మనకు నచ్చిన విధంగా మన ఫోటోతోనే మన ఫేస్తోనే మనం క్రియేట్ చేసుకొని మనది మనం ఒక నలుగురితోని గేమ్ ఆడినట్టుగా లైవ్ గేమ్లో ఆన్లైన్ గేమ్లో ఆడుకుంటూ వెళ్తాం. ఆ ఆడుకుని వెళ్ళే క్రమంలో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కంపెనీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ కంపెనీకి ఇన్కమ్ జనరేట్ అయిన దాన్ని మన కంపెనీ ఇస్తుంది. ఇప్పుడే కొంచెం హర్రీ బర్రీ టెన్షన్ అయితే ఏం పెట్టుకోకండి దయచేసి. ఇదేదో కన్ఫ్యూజ్ అవుతుంది, మనకి ఇంత పెద్దది మనం చేస్తాం అనేది ఏమీ లేదు. 9th నాడు లాంచ్ అయిన తర్వాత క్లారిటీగా చెబుతూ నేను కూడా మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఇప్పుడు నేర్చుకునే పొజిషన్లో ఉన్నాను. ఇది కొత్త సిస్టమ్ కాబట్టి
నేను కూడా ఇతర మిత్రుల మీద ఆధారపడే ఈ సబ్జెక్ట్ తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి 1 by 1 దీన్ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే, అంతకు వేరే గత్యంతరం లేదు, వేరే దారి లేదు. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ వర్క్, మనం ఏం చేయలేదు సార్ ఇప్పటి వరకు అనే టైప్లో ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయలేం కాబట్టి మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుంటూ చేసుకునే వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా వీలైనంత వరకు సింపుల్గా ఉండే విధంగానే నేను తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఫాలో అవ్వకుండా వెళితే మనకు అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ మెటావర్స్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి వర్క్. ఇది మనకు ఒక హోంవర్క్ టైప్లో మనకి ఇవ్వబోతూ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో. కాబట్టి మీరు అర్థం చేసుకుంటూ చేసుకోగలిగితే భవిష్యత్తులో మన ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది, దాన్ని మీరు ఊహించలేరు. కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను చెప్పగలుగుతా. దానికి సంబంధించి మీకు ఒక 2 వీడియోలు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అవకాశం ఉన్నప్పుడు మీరు చూసే ప్రయత్నం చేయండి. అవి హిందీలో ఉన్నాయి కాబట్టి మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ప్రీమియం మెంబర్సు మనకు ఏదైతే ఎర్లీ యాక్సెస్ ఇచ్చిండో దానికి సంబంధించి చిన్న అప్లికేషన్ ఇచ్చిండు. ఆ అప్లికేషన్ ఫిలప్ ఎలా చేయాలనో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఫిలప్ చేసిన దాన్ని చిన్న జస్ట్ 1 minute స్క్రీన్ రికార్డు ఉంది, మీరు చూడండి. ఇది మనము దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. దేని మీద ఇక్కడ కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఏదైతే ఈజీ పెర్క్ మీకు ఇలా అందరికీ వచ్చి ఉంటుంది, ప్రీమియం మెంబర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ సత్యనారాయణ వచ్చింది. ఇక్కడ ఎర్లీ యాక్సెస్ అని చూడండి ఎల్లో కలర్లో. ఈ ఎల్లో కలర్లో ఉన్న ఎర్లీ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఫిలప్ చేయడం ఎలాగో ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నా. అందుకని ఫస్ట్ మీరు లాగిన్ కాగానే కొంచెం కంగారు పడకుండా, అవసరం ఉంటే కనిపించకపోతే ఒకసారి రిఫ్రెష్ చేయండి, మెల్లిగా ప్రయత్నం చేయండి, కొంచెం నెట్ స్పీడ్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇది కనిపిస్తుంది. కనిపించగానే ఎర్లీ యాక్సెస్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మీకు ఫస్ట్ స్టీమ్ హ్యాండిల్ అంటే మీరు ఏదో ఒక పేరు పెట్టుకోమని చెప్తుంది. ఫస్ట్ ఆడ మీ యూజర్ని పెట్టుకోండి. నెక్స్ట్ వై డూ యూ వాంట్ టు బిగిన్ గివెన్ ఎర్లీ అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు ఇక్కడ టు నో మోర్ అబౌట్ టెరాకాస్ ప్రోగ్రామ్ అనే టైప్లో మీకు నచ్చిన మ్యాటర్ ఏమైనా ఐడియా ఉంటే, మీకు సబ్జెక్ట్ తెలుసుంటే టైప్ చేయండి, ఇబ్బంది లేదు. లేదు అంటే సింపుల్గా ఇక్కడ నేను అయితే గిద్దే టైప్ చేశాను, టు నో మోర్ అబౌట్ టెరాకాస్ ప్రోగ్రామ్స్ అని పెట్టాను. నెక్స్ట్ దానిలో నెక్స్ట్ ఆప్షన్లో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్లో మాత్రం ఓన్లీ మీరు ఇలా ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఓన్లీ మొబైల్నే సెలెక్ట్ చేయండి. పీసీ స్టీమ్ అని, ప్లే స్టేషన్ అని, ఎక్స్బాక్స్ అని ఇలా రకరకాలు కనిపిస్తాయి. ఇందులో మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి, మన మొబైలే కాబట్టి. నెక్స్ట్ డూ యూ ప్లే దిస్ గేమ్ అంటుంది. ఇదివరకు ఆడినావా అంటుంది. ఇక్కడ డూ యూ ప్లే అదర్ గేమ్స్, ఏమైనా వేరే గేమ్లు ఆడినావా అంటుంది. నో అని పెట్టండి. డూ యూ లైవ్ స్ట్రీమ్ ఆన్ ట్విచ్ ఆర్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ ఎప్పుడైనా మీరు చూసిరా అనే టైప్ అంటుంది. మీకు ఏం తెలియకపోతే నో అని పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. పెట్టగానే మీకు సక్సెస్ అని వచ్చింది. సబ్మిషన్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు జాయిన్ అవర్ ఎర్లీ యాక్సెస్ అడ్వెంచర్, వీ విల్ బీ ఇన్ టచ్ సూన్. అంటే మీరు సబ్మిషన్ చేసినందుకు కృతజ్ఞతలు, త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను మీ అడ్వెంచర్లోకి, అంటే త్వరలోనే కలుస్తాను, టచ్ సూన్ అని చెప్తుంది. ఇఫ్ డోంట్ హియర్ బ్యాక్ ఫ్రమ్ us within 14 days, it means your application was not successful at this time, but don't worry, you will have the chance to apply again for the next round of early release spots. Stay tuned and get ready for the next opportunity. అంటే మీకు ఒకవేళ సక్సెస్ కాకపోతే, మీకు మళ్ళీ వెంటనే గేమ్ అవైలబుల్ రాకపోతే త్వరలోనే 14 days వరకు వెయిట్ చేయండి, ఈలోపు వస్తుంది. లేకపోతే మరొక గేమ్ను మీకోసం మళ్ళీ ఇస్తాము అనే టైప్లో చెప్తుంది. అంటే ఇది జస్ట్ ఒక టర్మ్ అండ్ కండిషన్ ఉండాలనే టైప్లో పెట్టింది కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మనం చేయాల్సిన సిస్టమ్. సింపుల్గా చేసే ప్రయత్నం చేసుకోండి. మరొకసారి మీరు చూడండి, ఇక్కడ స్టీమ్ నేమ్ కాడ మీ యూజర్ నేమ్ వస్తుంది. ఈడ డూ యూ వాంట్ టు గివ్ ఎర్లీ యాక్సెస్ అనే కాడ మీ ఇక్కడ పెట్టండి టు నో మోర్ అబౌట్ టెరాకాస్ ప్రోగ్రామ్స్ అనే టైప్లో ఏదో ఒక మ్యాటర్ చిన్నగా మీకు నచ్చినట్టు పెట్టండి, అయిపోతుంది. మెయిన్ గేమింగ్ కాడ మీరు మొబైల్ గేమింగ్ అని పెట్టేసుకొని, ఎందుకంటే మన అందరం మొబైల్లోనే ఆడతాం కాబట్టి. నెక్స్ట్ ఇదివరకు మీకు ఆడిరా అంటే నో అనే టైప్లో పెట్టండి, సబ్మిట్ కొట్టండి, సరిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇది జస్ట్ సింపుల్ మనం చేయాల్సిన వర్క్ ప్రాసెస్. దీన్ని చేసుకోండి. కొంచెం ఓపికగా ఈ మన
వీడియోను చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు కూడా కొత్తదే కాబట్టి తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా చెప్తా ఉన్నా. కాబట్టి దీన్ని మనం వీలైనంత వరకు ప్రస్తుతానికి మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదు. ఈ ప్రీమియం మెంబర్స్ అందరూ జస్ట్ ఈ 1 మినిట్ అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గేమ్ ఎలా ఉంటుంది విధి విధానాల గురించి మాత్రం ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ విధి విధానాలు తగ్గట్టుగా గేమ్ అనేది మనకు రేపో ఎల్లుండో ప్రీమియం మెంబర్స్ రావచ్చు. 7వ తారీఖు నుంచి అందరికీ వస్తుందని చెప్పారు, 9వ తారీఖు. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. అంటే కంపెనీ మాత్రం ఫుల్ వర్కేబుల్గా ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఫాస్ట్గా కంపెనీ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. ఏది ఇబ్బంది లేకుండా మనకు డేట్ కంటే ముందే మనం ముందుకు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ సిస్టంలోనే వెళుతున్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఇదే విధంగా మన పేమెంట్ది కూడా 17th వరకు వచ్చే అవకాశం ఉందన్నట్టుగానే మనం భావించవచ్చు. కాబట్టి అందరూ పాజిటివ్ వేలో ఉంటే 9th డిసెంబర్ రోజు ఫుల్ ప్లెడ్జ్గా మనకు ఈ గేమింగ్ యాప్ లాంచ్ అవుతుంది. తర్వాత ఎలా చేసుకోవాలనే దాని మీద మీకు అందరికీ నేను కూడా మళ్ళీ మిత్రుల దగ్గర తెలిసిన కొంచెం అవగాహన సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్.